బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీడీపీ నేత చింతమనేని కనిపించడం లేదు. 4 రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారాయన. చింతమనేనితో పాటు అజ్ఞాతంలోకి మరో 14 మంది అనుచరులు కూడా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. చింతమనేని కోసం హైదరాబాద్, బెంగళూరులో గాలిస్తున్నారు పోలీసులు. హత్యాయత్నం కేసులో ముద్దాయిగా ఉన్నారు రాజశేఖర్ను పెదవేగి పిఎస్ నుంచి దౌర్జన్యంగా తీసుకువెళ్లారు. చింతమనేని మాట వినిపిస్తూ ఉంటుంది. చింతమనేనితో పాటు 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి. ఇక చింతమనేనిని పట్టుకునేందుకు 6 స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. చింతమనేని ఆయన అనుచరులపై సెక్షన్ 353, 224, 225, 143, 149 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. చింతమనేని కేసును పర్యవేక్షిస్తున్నారు నూజివీడు డీఎస్పీ లక్ష్మయ్య. హత్యాయత్నం కేసు ముద్దాయి రాజశేఖర్ కూడా అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. రాజశేఖర్కు 14 రోజుల రిమాండ్ విధించింది ఏలూరు జిల్లా కోర్టు. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మణికుమార్, చింతమనేనికి సంబంధించి ఆచూకీ ఏమైనా దొరికిందా? సచిన్, ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. మొన్న మే 11 పోలింగ్ రోజు జరిగినటువంటి ఘర్షణల తాలూకా వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 11 తారీఖు అటు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఇద్దరు కూడా ఒకరి మీద కూడా దాడులు చేసుకుంది. దీనికి సంబంధించి కార్యకర్తల మీద ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందినటువంటి కార్యకర్త రాజశేఖర్ను ఇటీవలే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారని తెలిసిన వెంటనే టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చింతమనేని ప్రభాకర్ పెదవేగి పోలీస్ స్టేషన్కి వెళ్లి అక్కడ దౌర్జన్యంగా అతన్ని బయటకు తీసుకెళ్లిపోయినట్టు కూడా తెలిసింది. అయితే దాని మీద పెదవేగి పోలీసులు వాళ్ళకి పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని చెప్పి చింతమనేని మీద పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. 353, 224, 225, 143, 149 సెక్షన్ల కింద కూడా చింతమనేని మీద కేసులు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి కూడా ఏదైతే ఈ నెల 16వ తేదీన రాత్రి నుంచి చింతమనేని ప్రభాకర్ కనిపించట్లేదు. ఎప్పుడైతే పోలీసు కేసు నమోదైందో మరోసారి ఇప్పటికే చింతమనేని మీద 93 కేసులు ఉన్నాయి. ఆయనే కేసులు ఎక్కువగా ఉన్నటువంటి అభ్యర్థిగా ఆయన పేరుగాంచారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో కేసు నమోదవడంతో ప్రస్తుతానికి ఆయన పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఎవరైతే రాజశేఖర్ ఆయన బయటకు తీసుకెళ్లిపోయారు ఆ రోజు 16వ తేదీ మధ్యాహ్నం అతన్ని రాజశేఖర్ ని మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కోర్టులో హాజరుపరిచారు. అతనికి కోర్టు, ఏలూరు జిల్లా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే చింతమనేని అప్పటి నుంచి కూడా పరారీలో ఉన్నారు. అతనితో పాటు దాదాపు 14 మంది అనుచరులు కూడా పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళ కోసం దాదాపు 6 సిఐల టీం కూడా ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చింతమనేని ప్రభాకర్ తో పాటు 14 మంది అనుచరుల మీద కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడంతో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. వీరందరూ కూడా బెంగళూరుకి మకాం మార్చినట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అటు పోలీసు బృందాలు అయితే గాలింపు చర్యలు చేపట్టాయి. చింతమనేని నియోజకవర్గంలో కనిపించకపోవడంతో మరోసారి ఇక్కడ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు. ఇప్పటికే ఏలూరు జిల్లాకు సంబంధించి చింతమనేని ప్రభాకర్ ని పోలీసులు అదుపులో తీసుకుంటారని మొన్నటి వరకు కూడా ప్రచారం జరిగింది. అయితే చింతమనేని కనిపించకపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఆ చింతమనేని ఎక్కడున్నారు, అసలు పోలీసులు అదుపులోకి తీసుకుంటారా లేదని ఒక చర్చ అయితే దెందులూరు నియోజకవర్గంలో జరుగుతోంది. సచిన్, అయితే ప్రస్తుతం అంటే ఎక్కడ ఇష్యూ అనేది ప్రారంభమైంది, ఎక్కడ పీక్స్ కి వెళ్ళింది, అసలు ఏం జరిగింది, ముఖ్యంగా ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు? సచిన్, మే 13వ తారీఖు పోలింగ్ రోజు ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో అటు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్త రాజశేఖర్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు రిమాండ్ తీసి పంపించిన అతను ముద్దాయిగా వైసీపీ కార్యకర్తల మీద ఆ రోజు అక్కడ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నటువంటి మెడికల్ క్యాంప్ దగ్గర ఉన్నటువంటి కత్తిరిని తీసుకునే దాంతో అతను వైసీపీ కార్యకర్త మీద దాడి చేశారు. దానికి సంబంధించి ఆ ఘటనకు సంబంధించి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత చింతమనేని పెదవేగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ హంగామా చేయడం, అక్కడ పోలీసు వర్సెస్ చింతమనేని హైడ్రామా నడిచింది. తర్వాత ఆయన అక్కడి నుంచి తన అనుచరుని తీసుకుని వెళ్ళిపోయారు. అయితే చింతమనేని అప్పటి నుంచి కనిపించడం లేదు. అయితే అనుచరుడు రాజశేఖర్ మాత్రం పెదవేగి పోలీసులు అదుపులోకి తీసుకుని అన్ని కోర్టులో హాజరుపరిచారు. అయితే చింతమనేని మాత్రం ప్రస్తుతం ఎక్కడా కనిపించట్లేదు. ఆయన బెంగళూరుకు మకాం మార్చినట్టు కూడా అందరూ కూడా అనుమానిస్తూ ఉన్నారు. పోలీసులు కూడా అదే భావిస్తున్నారు. ఈ కోణంలోనే ప్రత్యేకంగా 6 బృందాలు చింతమనేని అదేవిధంగా అతని అనుచరులు అందరినీ కూడా వెతకడానికి 6 బృందాలు అయితే గాలింపు చర్యలు చేపట్టాయి. త్వరలోనే చింతమనేని పోలీసులు అదుపులో ఉంటారని ఒక చర్చ అయితే జరుగుతుంది. సచిన్, అయితే ప్రస్తుతం చింతమనేనికి సంబంధించి కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఆయన వర్గం కావచ్చు, లేదా కార్యకర్తలు కావచ్చు, అనుచరులు కావచ్చు, ఏమంటున్నారు? లీగల్ గా ముందుకు వెళ్ళే ఆలోచన ఏమైనా చేస్తున్నారా?
వాస్తవానికి ఆ రోజు పెదవేగి పోలీస్ స్టేషన్ లో చింతమనేని నేరుగా వెళ్లి అక్కడ ముద్దాయిగా ఉన్నటువంటి నిందితుడిగా ఉన్నటువంటి రాజశేఖర్ ను తీసుకురావటం కూడా అదంతా కూడా మైనస్ గా మారింది. అది దూకుడుతనం మరోసారి ఈ సంఘటనతో బయటపడింది. దీనికి సంబంధించిన టీడీపీ కార్యకర్తలు కానీ లేదంటే ఆయన అనుచరులు కుటుంబ సభ్యులు కానీ ఎవరో కూడా ఎక్కడ బయట మాట్లాడిన పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే ఫలితాలు వెడవనున్నాయి. ప్రభుత్వం ఎవరు వస్తారు ఏంటి అనే దాని మీద ఒక చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చింతమనేని ఎట్లాంటి కార్యక్రమం చేయడం వల్ల ఇదంతా కూడా ఆయనకు మైనస్ గా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇదంతా ఆయన తల మీదకి వస్తుందని చెప్పి భావించిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఆయన ఎక్కడున్నారు ఏంటి అనేది ఆయన అనుచరులు కానీ లేదంటే టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా బయట పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సచిన్. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం చింతమనేని ప్రభాకర్కి సంబంధించి ఆయన కనిపించడం లేదు. కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 4 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు చింతమనేనితో పాటు అజ్ఞాతంలోకి మరో 14 మంది అనుచరులు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. చింతమనేని కోసం హైదరాబాద్, బెంగళూరులో గాలిస్తున్నారు పోలీసులు. హత్యాయత్నం కేసులో ముద్దాయిగా ఉన్నారు రాజశేఖర్కి సంబంధించి పెదవేగి పిఎస్ నుంచి దౌర్జన్యంగా తీసుకువెళ్లారు చింతమనేని మాట కూడా అక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చింతమనేనితో పాటు 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. చింతమనేనిని పట్టుకునేందుకు 6 స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. చింతమనేని ఆయన అనుచరులపై సెక్షన్ 353, 224 అలాగే 225, 143, 149 సెక్షన్స్ కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. చింతమనేని కేసును పర్యవేక్షిస్తున్నారు నూజివీడు డీఎస్పీ లక్ష్మయ్య. హత్యాయత్నం కేసు ముద్దాయి రాజశేఖర్ కూడా అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. రాజశేఖర్కు 14 రోజుల రిమాండ్ విధించింది ఏలూరు జిల్లా కోర్టు.